కిడ్నీ రాకెట్ ముఠా గుట్టురట్టవుతోంది. తవ్విన కొద్దీ లావాదేవీలు బయటపడుతున్నాయి. తాజాగా అపోలో డాక్టర్ పిఏను అరెస్ట్ చేశారు ఢిల్లీ పోలీసులు. దీంతో ఇప్పటివరకు కేసులో 12 మంది అరెస్ట్ అయ్యారు. బెంగాల్ నుంచి ఢిల్లీ వరకు పాకిన స్కామ్లో తెలుగు వ్యక్తి ప్రధాన నిందితుడు కావడంతో తెలుగు రాష్ట్రాలపై కూడా దృష్టి సారించారు పోలీసులు. కిడ్నీ రాకెట్ గుట్టు విప్పుతున్నాడు కీలక నిందితుడు రాజ్ కుమార్. పోలీసుల విచారణలో స్కామ్ పుట్టుపూర్వత్రాలన్నీ బయటపెడుతున్నాడు. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం ఇప్పటివరకు 5 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్లు చేయించినట్లు తేలింది. అయితే ఒక్క ఢిల్లీ అపోలో ఆసుపత్రిలోనే 18 నెలల్లో 20 కిడ్నీ మార్పిళ్లు చేయించామని చెప్పినట్లు తెలిసింది. 2015లోనే ఈ కిడ్నీ రాకెట్ మొదలైంది. తాను మెడికల్ రిప్రజెంటేటివ్ గా పరిచయం చేసుకున్న రాజ్ కుమార్ డాక్టర్ల పిఏలతో పరిచయం పెంచుకున్నాడు. వారి ద్వారా కిడ్నీల మార్పిడి అవసరమైన వారి వివరాలు సంపాదించేవాడు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న తన అనుచరుల ద్వారా డబ్బు అవసరమైన వారిని గుర్తించి వారికి ఎరవేసేవారు. ఒక్కో కిడ్నీకి 3 నుంచి 4 లక్షలు చెల్లించేవారు. మధ్యవర్తులు 1-2 లక్షలు తీసుకునేవారు. రాజ్ కుమార్ భారత్లోనే కాక నేపాల్, శ్రీలంక, ఇండోనేషియాలోనూ కిడ్నీ రాకెట్లు నడుపుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. దేశంలో సంచలనం సృష్టించిన ఈ కిడ్నీ కుంభకోణం ఓ భార్యాభర్తల మధ్య వివాదంతో బయటపడింది. పశ్చిమ బెంగాల్కి చెందిన మౌమితా కిడ్నీ ఇచ్చింది. అయితే తనను మోసం చేశావంటూ భర్తతో గొడవకు దిగటంతో వ్యవహారం బయటకు పొక్కింది. ఆ తర్వాత యూపీకి చెందిన మరో జంటను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. రాజ్ కుమార్, కొందరు మధ్యవర్తులు కిడ్నీలు ఇచ్చిన వారితో పాటు ఇప్పటి వరకు 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో కొందరు డాక్టర్ పిఏలు కూడా ఉన్నారు. ఢిల్లీ, కోల్కతా, చెన్నైలోని అపోలో ఆసుపత్రులలో సోదాలు చేస్తూ కొందరు వైద్యులను ప్రశ్నిస్తున్నారు. ఇక ప్రధాన నిందితుడు తెలుగువాడు కావడంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా కిడ్నీల రాకెట్ విస్తరించిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ దిశగా పోలీసులు దృష్టి సారించారు.